దేవీ నవరాత్రుల పండుగ అనేది విజయవాడకి ఒక పెద్ద పండుగ లాంటిది. అలాంటి పండుగ జరగకూడదు, దీంట్లో ఏదో అవినీతి జరుగుతా ఉంది, అక్రమాలు చేసిన ప్రభుత్వం అని చెప్పి హైకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎలా చూస్తారు? నాకు ఇప్పుడైతే ఏం కనిపించలేదు. ఫస్ట్ అయితే బాగానే ఉంది ఇక్కడ దర్శనం అంతా. ఈ రోజు వరకు బాగానే ఉంది. భగవంతుడి కార్యక్రమం వేరు, రాజకీయాలు వేరండి. రాజకీయాలకి భగవంతుడి కార్యక్రమానికి ముడిపెట్టొద్దు అనేది నా ఒపీనియన్. 5 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయో ఆ రోజు కూడా అట్లాగే ఇచ్చారు, మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ. మరి ఈ రోజు జరిగిందంటే అవినీతి, ఆ రోజు కూడా అవినీతి జరిగిందా? అవినీతులు ఏం లేవండి. జనాలు ముందు లేడీస్ కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడట్లేదు. ఇది 11 రోజులు ఇలాగే జరిగితే మాత్రం బాగుండిద్ది అనమాట. దానికి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఇది కరెక్ట్ కాదంటాం, అది తప్పండి. అది ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి పనిని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. హైకోర్టులో పిటిషన్ వేసినంత మాత్రాన అది ఇంకా కోర్టు తీర్పు రాలేదు కదా, అవినీతి ఎందుకు జరుగుద్ది? ఆయన పాలన మేము చూసాము. ఇదివరకు వచ్చినప్పుడు ఇంత మంచిగా అనిపించలేదు, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది సార్. అలా చేయడం కరెక్ట్ కాదు. రాజకీయానికి హిందుత్వానికి కూడా ముడిపెడుతున్నారండి. అన్ని పాలిటిక్స్ అలా తీసుకెళ్ళిపోతుంది, వ్యవస్థ అలా తీసుకెళ్ళిపోతుంది. ఈ రోజు నుంచి మొదలైనటువంటి దేవీ నవరాత్రుల పండుగలో ప్రతిష్టాత్మక ఎంపీ గారు తీసుకొని ఇక్కడ విజయవాడ ఉత్సవ పేరుతో గత 5 రోజుల నుంచి కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే గతంలో లేని విధంగా ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తీసుకురావడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇందులో ప్రభుత్వం అవినీతి చేస్తుంది, ఇందులో అక్రమాలు చేస్తూ ఉంది, జరగకూడదని చెప్పి హైకోర్టులో 2 సార్లు పిటిషన్ వేసి ఈరోజు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ ముట్టికాయలు ఎంచుకొని వచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఏంటి, ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు? ఆయన ఎన్ని చేసినా మనకు అమ్మవారు ఉన్నారు. చాలా పాలిటిక్స్ చేసి లాస్ట్ ఇయర్ మనకి సీఎం అయ్యాడు, కానీ తర్వాత జనాలే తెలుసుకున్నారు. అది జనాలు కూడా ఎందుకు తెలుసుకున్నారంటే మేబీ అమ్మవారే తెలుసుకునేలా చేసి ఉండదు. బికాస్ తన పరిపాలన అయితే ఏమీ లేదు, జీరో. ఈ 5 yearsలో ఆయన ఏం చేశాడు అంటే జీరో, ఏం లేదు మనకి చూపించడానికి కూడా ఏమీ లేదు. ఇది చేశారు అది చేశారు అంటానికి కూడా ఏమీ లేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసమే మనోడు బయటకే రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారు. ఆయన చేసిందంటూ ఏమీ లేదు. కేసినేని చిన్ని కానీ బాబు కానీ నారా లోకేష్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ తీసుకొచ్చారు, కరెక్టే. ఇదేంటి 12 days ఓకే, భక్తులందరూ వస్తారు, అమ్మవారిని చూసుకుంటారు. మన విజయవాడలో టాలెంటర్స్ కూడా ఉండే ఉంటారు, క్లాసికల్ డాన్సర్స్ ఉండే ఉంటారు, ఆర్ట్ కాంపిటీషన్స్ అని, మిస్ విజయవాడ కాంపిటీషన్, చాలా కాంపిటీషన్స్ వచ్చాయి. సో దట్ ఏంటి, ఈ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు యంగ్స్టర్సే కదా రేపటి రోజు లీడర్స్ అయ్యేది. వేల మంది జనాలు ఎందుకు వెళ్తున్నారు, వేల మంది జనాలు ఎందుకు రిజిస్టర్ అవుతున్నారు, అక్కడ పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఏమి చేయడానికి అక్కడ ఏం లేదు, ఏం స్కామ్ అయితే ఏం జరగదు. ఎందుకంటే పబ్లిక్ వెళ్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి, పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ స్కామ్ అయితే ఏమీ లేదు. అంటే కొన్ని కోట్ల మందికి ఎంతో ఇష్టంగా పూజించుకునేటువంటి అమ్మవారి పండుగ సంవత్సరానికి ఒక్కసారి రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకునేటువంటి ఈ పండుగ కూడా ఇది జరగకూడదని చెప్పి, అంటే ఇంతమంది మనోభావాలను దెబ్బతీస్తూ హైకోర్టులో పిటిషన్లు వేస్తాం, లేదంటే జరగనివ్వకుండా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూడటం. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చేసింది ఏంటో చెప్పండి. బాబు పెట్టిన స్కీమ్స్ అన్ని, అప్పట్లో ఉన్న స్కీమ్స్ అన్ని తీసేయడము, ఎక్కడైనా టీడీపీకి సంబంధించిన స్టాట్యూస్ ఉంటే కూల్ చేయడము ఆయన అప్పట్లోనే చేశారు. ఇది ఎంతండి మనకి, తిరుపతిలో నయ్యమ్మ వేశారు, కల్తీలు చేశారు, ఎన్నో చేశారు. బట్ మనకి అమ్మవారు ఉన్నారు, అక్కడ అయ్యవారు ఉన్నారు, మన అందరినీ కాపాడుతారు. ఆయన ఏం చేయాలో కూడా వాళ్ళే చూసుకుంటారు. మనం రిలాక్స్ అవుదాం. ఏమీ చేయలేదండి, ఉన్న మేనేజ్మెంట్ని కరప్ట్ చేయడం తప్పితే ఏమీ ఇంప్రూవ్మెంట్ చేయలేదు. అండ్ ఇవాళ నేను ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నాను, ఎప్పుడు ఈ 9 days or 10 days ఎప్పుడు దర్శనానికి వచ్చినా పైన క్యూ లైన్లో జనాలు అసలు లాగేస్తారు. ఒక సెకండ్ కూడా మన అమ్మవారిని చూడటానికి ఉండదు. ఫస్ట్ది నేను ఇవాళ ఫస్ట్ డే నోటీస్ చేసింది ఏంటంటే అసలు లాగడాలే లేదు. లైన్లో 10 మంది అక్కడ వాలంటీర్స్ ఉన్నా కానీ ఓకే రెండమ్మ మెల్లిగా రండి అని అన్నారు, కానీ రద్దీ సైట్ అయితే ఏం లేదు. సో ఇదే నేను 9 days కొనసాగాలని అనుకుంటున్నాను. అండ్ భక్తులు కూడా మేనేజ్మెంట్కి సపోర్ట్ చేయాలి. అంటే మీలాంటి భక్తులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి విజయవాడ వచ్చి దర్శించుకుంటే ఈ పండుగను కూడా ఇందులో ప్రభుత్వం అవినీతి చేస్తుంది, అక్రమాలు చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్లు వేసాడు. ఈ పండుగ జరగకూడదు అంటే ఇది ఈ విధంగా జరగకూడదు అని చెప్పి. కరెక్ట్ అని ఎలా చూస్తారు? భగవంతుడి కార్యక్రమం వేరు, రాజకీయాలు వేరండి. రాజకీయాలకి భగవంతుడి కార్యక్రమానికి ముడిపెట్టొద్దు అనేది నా ఒపీనియన్.
అసలు ఈ కార్యక్రమాలకి కోర్టుల దాకా వెళ్లాల్సిన అంశంలో నేనైతే యాక్సెప్ట్ చేయను. నా ఒపీనియన్గా భగవంతుడి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగానే చూడాలే కానీ ఇలా రాజకీయాలు చేయటం అనేటువంటిది, రాజకీయాలు చేయడానికి చాలా ఉండే అంశాలు, వాటి మీద వెళ్ళండి. ఇటు ఏ పార్టీ అయినా నాకు పార్టీల సంబంధం గురించి మాట్లాడతలేదు. హిందూ భావాలతో ఆలోచన చేస్తే ఏ పార్టీ రాజకీయ పార్టీలు అనేటువంటిది ఈ కార్యక్రమాలకి అనువదించడం కరెక్ట్ కాదు. ప్రధానంగా అంటే ఇప్పుడు లేని విధంగా విజయవాడ మహోత్సవాలు అని చెప్పి కేశినేని చిన్ని గారు అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో మంచి సదుపాయాలతో ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ఇందులో అక్రమాలు జరుగుతా ఉన్నాయి, అవినీతి జరుగుతుంది, ప్రభుత్వం డబ్బు వెనకేసుకుంటుంది అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి ఏముందంటే ఇక్కడ జరుపుకోవడానికి అంత అవినీతి చేయడానికి ఏముంది? అంత అవినీతి జరుగుతుంది అనేటువంటిది మాకైతే ఏమి అనిపించలేదండి. ఎక్కడికి వెళ్ళినా సరే క్యూ లైన్ లో ఎక్కడ వాటర్ సప్లై పెట్టారు, మజ్జిగ సప్లై ఇస్తున్నారు. మరి ఇక దీనిలో అవినీతి అని అనటానికి మాకైతే ఏం కనిపించట్లేదు. ఒక భక్తుడిగా నాకైతే ఇందులో అవినీతి జరుగుతుంది అనేటువంటిది ఈ అంశంలో నాకు ఎక్కడ కనిపించలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను దగ్గర 10 నుంచి 12 సంవత్సరాల నుంచి వస్తానండి. అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఈ ఉత్సవాలు ఎలా జరిగాయి, లేదంటే ప్రభుత్వ భక్తులకి సదుపాయాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? సదుపాయాల అంశంలో అంటే ఉత్సవాల గురించి అనేటువంటిది మేము హైదరాబాద్ నుంచి వచ్చినా లేకపోతే ఊరి నుంచి వచ్చినా ఒకసారి వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోతామా తప్ప ఓవరాల్ గా దాని మీద కమెంట్ మాట్లాడే అంత నాలెడ్జ్ నాకైతే లేదండి. 5 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయో ఆ రోజు కూడా అట్లాగే ఇచ్చారు, మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ. మరి ఈ రోజు జరిగిందంటే అవినీతి, ఆ రోజు కూడా అవినీతి జరిగిందా? సౌకర్యాలలో అన్ని విధాలుగా బాగానే ఉన్నాయండి. వాళ్ళు మాట్లాడే మాటలకి ఇప్పుడు అవినీతి జరుగుతుందంటే గతంలో కూడా అవినీతి జరిగి ఉండాలి. మరి గతంలో అవినీతి జరగలేదంటే ఇప్పుడు అవినీతి జరగదని భావిస్తున్నా. ఇప్పుడైతే ఇది వరకు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వం బాగుందండి. మేము ప్రతి సంవత్సరం గుడికి వస్తానే ఉన్నాను. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఏంటంటే ముందు తోసులాట లేదు, ఎక్కడికెక్కడికి జనాలు ఇబ్బంది పడకూడదని చక్కగా లైన్ క్యూ కూడా బాగుంది. పైన 300, 100, 500 లైన్లు ఉన్నాయి. ఇది వరకు అందరం వెళ్ళిపోయే వాళ్ళం, కానీ అక్కడ ఆపేసేవాళ్ళు. టికెట్ లేని వాళ్ళని ఎంత జనం ఉన్నా సరే అక్కడ నుంచో పెట్టేసి ఫ్రీ లైన్ లో పంపించేవాళ్ళు. అక్కడ చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇప్పుడు అదేం లేదు. ఏ లైన్ ఖాళీ ఉంటే ఆ లైన్ లోకి జనాలు కానీ పిల్లలు కానీ సఫర్ అవ్వకూడదని చక్కగా పంపిస్తున్నారు. పిల్లలకి పాలు కానీ వాటర్ కానీ మజ్జిగ కానీ చాలా బాగుంది. ఇప్పుడైతే క్యూ లైన్ యొక్క కుంభరపాలెంలో లైన్ ఉంది, ఇప్పుడు కొత్తగా కట్టారు. ఆ లైన్ అయితే చాలా అందరూ చెప్పుకుంటున్నారు బాగా కట్టారు. మాకోసం 21 సంవత్సరాల నుంచి ఉంటా అన్నారు కదా, 5 సంవత్సరాలుగా ఎండోమెంట్ మినిస్టర్ మీ నియోజకవర్గానికి సంబంధించి మీ విజయవాడ వ్యక్తి కదా, ఏం చేశాడు ఈ గుడికి? ఈ గుడికి నాకు తెలిసి ఏం చేయలేదు అనుకుంటా అండి. ఇప్పుడైతే బాగుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇది వరకు ఉన్నా ఇప్పుడు ఉన్నారు, ఇద్దరు కాంబినేషన్ లో అయితే బాగుంది అనమాట. జనాలు ముందు లేడీస్ కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడట్లేదు. ఇది 11 రోజులు ఇలాగే జరిగితే మాత్రం బాగుండిద్ది అనమాట. పైన కూడా దేవుణ్ణి చూడాలంటే లాగేసేవాళ్ళు, జనం ఉన్నారని తీసి వచ్చేది దేవుని కోసం, దేవుణ్ణి చూడలేదే అని కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, 1 నిమిషం నుంచో పెట్టి చూడండి అమ్మా అని చెప్పి పంపిస్తున్నారనమాట. ఇది 11 రోజులు మాత్రం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. అవినీతులు ఏం లేవండి. అంత ఏది చేసినా సరే జనాల కోసమే చూస్తున్నారు, జనాల కోసమే ఖర్చు పెడుతున్నారు. అసలు ఏది ఇబ్బంది లేదనమాట. సార్ ఎట్లా అంటే ఈ ఉత్సవాలు ఎలా జరుగుతా ఉన్నాయి? దీని ముందు విజయవాడ ఉత్సవం అని చెప్పి జరుగుతా ఉంది కదా, ఏంటి మొత్తం ఎలా ఉంది? బాగానే ఉంది. విజయవాడ ఉత్సవం కూడా దసరా ఉత్సవం అన్న పేరు మీద చేస్తేనే బాగుండేది. అమ్మవారి కార్యక్రమం జరిగేటప్పుడు సపరేట్ గా విజయవాడ ఉత్సవం అని చెప్పడం అనేది ప్రజలకు అంత నచ్చల. దసరా అంటే అమ్మవారు, దసరా ఉత్సవమే పెట్టాలి. అది ప్రజలకి నచ్చలా, భక్తులకి నచ్చలా. ఏ ట్రీట్మెంట్ లో అయినా సరే క్వాలిటీ లేదు. అన్నప్రసాదం క్వాలిటీ లేదు. వాళ్ళు ఎక్కడో పెట్టాల్సిన ప్రోగ్రామ్ కళ్యాణ మండపంలో పెట్టాల్సిన తీసుకుని రోడ్డు మీద పెట్టారు. అది డాన్స్ ప్రోగ్రామ్స్. ఇదేమన్నా అరిషత్ ఇస్తారా? ఏదైనా ఒకటి కాదు, అన్ని అట్లాగే ఉన్నాయి. అంటే ఎయిర్పోర్ట్ లో బాగా లోటు. ఇప్పుడు అటు నుంచి వచ్చే వాళ్ళందరికీ కనుక దర్శనం వెళ్ళాలంటే వినాయకుడి వెళ్ళమంటున్నారు. కొండ అవతల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎంత కష్టం అయిపోతుంది. వాళ్ళు అక్కడ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది? ఏది ముందు అరేంజ్మెంట్ చేయకుండా అన్ని వాళ్ళు అనుకున్నట్టు జరగాలంటే ఎలా కుదురుతుంది? అంత ముందు ఏం చేసేవాళ్ళు, అటువైపు నుంచి వచ్చే భక్తులు అటు, ఇటువైపు నుంచి వచ్చే భక్తులకు ఇటు అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా అవకాశం లేదుగా. అంటే క్రౌడ్ అంతా ఒకవైపు పుల్ చేసి ఒకవైపునే క్రౌడ్ పెట్టేసి ఆ క్రౌడ్ ని ప్రెషర్ చేసి దాన్ని ఏదో ఇంతమంది జనాలు వచ్చారని చూపించుకోవడం తప్పితే ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే గత 50 ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తూనే ఉన్నాం కదా. దసరా అంటే ఇంక విజయవాడ జనాలు వస్తుంటారు. లోకల్ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ దేనికైనా సరే ఉపయోగపడాలి. కానీ ఏదో కండిషన్స్ పెట్టాము, కొత్త రూల్స్ పెట్టాము అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు జనాలు లేరు. ఇవాళ కొద్ది గొప్ప వదిలేయచ్చు, అక్కడి నుంచైనా దుర్గాఘాట్ దగ్గర నుంచి అక్కడి నుంచి వదిలేయచ్చు. అక్కడ దాకా వెళ్ళి రమ్మనమంటే ఎంత కష్టంగా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు ఉంటారు, మేమంటే కనుక నడవగలం, నడవలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకైనా అట్లీస్ట్ వదలాలి కదా. ఏజ్ అయిపోయిన వాళ్ళకైనా దానిలో లిబరల్స్ ఇవ్వాలి, ఏజ్ అయిపోయిన వాళ్ళకి లిబరాలిటీ లేదు.
అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా నవరాత్రులు అనేవి విజయవాడలో చాలా అద్భుతంగా జరిగేటువంటి ప్రోగ్రామ్. మరి దీన్ని జరగకుండా ఉండడానికి దీంట్లో ప్రభుత్వం ఏదో కుట్రకోణం చేస్తా ఉంది, డబ్బులు వెనకేసుకుంటున్నామని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు వదిలేడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఎలా చూడొచ్చు? ఇది ఆయన ప్రతి విషయానికి ప్రజలకు లేకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. అది ప్రజలు హర్షించరండి. ఇప్పుడు ఇది మంచి కార్యక్రమం. ఒక 10 సంవత్సరం దసరా అంటే మహోత్సవంగా అది మన చుట్టుపక్కల అన్ని స్టేట్ల నుంచి మన ఆంధ్రప్రదేశ్ మన విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడ మహోత్సవాలు ఇప్పుడు పెట్టారు. దానికి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఇది కరెక్ట్ కాదంటాం, అది తప్పండి. అది ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి పనిని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. అమరావతి అంటే మునిగిపోద్ది అంటాడు. అది దాని ఇక్కడ వద్దనే కదా ఆయన 3 మొక్కలు చేసి వైజాగ్ అని చెప్పినప్పుడు దానికి ప్రజలు వ్యతిరేకించి ఆ 157 సీట్లు దాని 11 సీట్లకి తగ్గించారు ఆయన్ని. ఈ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వేయటం అది చాలా తప్పండి. అది ఇప్పుడు ప్రజలు చేసేదానికి ప్రజలు దానికి ఎలా ఆమోదించాలి. ఆయన మంచి పనికి ఇప్పుడు ఎంపీ గారు చేసినా, ఎమ్మెల్యే గారు చేసినా, సీఎం గారు చేసినా ఇది మంచి పని. ఇది దీన్ని వ్యతిరేకించడం చాలా తప్పండి. అది ఈ సంవత్సరం జరిగినంత గ్రాండ్ గా అంటే గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంత గ్రాండ్ గా జరిగి చూసారా? ఈ సంవత్సరం బాగా చేస్తున్నారండి. ఇంతకుముందు కూడా జరిగి బాగా, ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు. బాగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారండి. అంటే ఇది ఇప్పుడు మన విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవం అంటే మొత్తం ఇది ప్రపంచమంతా తెలియాలని మన ఎంపీ గారు, సీఎం గారు, మన నారా లోకేష్ గారు ప్రోత్సాహంతో జరుగుతుందండి. డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నాడు కదా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఆయన ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన ఉన్నప్పుడు అన్ని అవకతవకలు, ఏమంటే కొబ్బరి చెప్పులు అమ్ముకోవడం, ఆ తల్లి ఇలా వచ్చిన చుట్టూ అమ్ముకోవడం, ఆ కొండ మీద అన్ని అవినీతి జరిగిందండి. అది చాలా రాంగ్. అది ఆ గుడికి రథానికి ఉన్న సింహాలు ఎత్తుకుపోవడం అన్ని అవకతవకలే జరిగినాయండి. సింహాల గురించి మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 10 కేజీలు వెండి తీసుకెళ్లిపోతే పెద్ద నష్టం ఏం జరిగింది, ఆ 10 కేజీలతో మేము బిల్డింగ్స్ కడతామా అంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. 10 కేజీ కాదు, 1 కేజీ సమస్య కాదండి. అక్కడ ఆ దొంగతనం జరిగిందా లేదా అది మన మినిస్టర్ గారి ఏరియాలోనే జరిగింది, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళ మనుషులే చేశారని ప్రజల అభియోగం. అది జరిగింది కరెక్టే. చేయించింది ఆయనే. దానికి అలాంటి ఎన్నో కోకోలు చేశాడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అది కరెక్ట్ కాదు ఆయన చేసింది. ఇప్పుడు అంతా కరెక్ట్గా జరుగుతుంది. ప్రభుత్వం కరెక్ట్గా పరిపాలన బాగుంది. ఇప్పుడు అటువంటి తప్పులు జరగవండి. ఇప్పుడు అది సీఎం గారు భరోసా ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ కూడా బాగా దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంట, అవినీతి జరుగుతూ ఉంది అంట. అందుకని హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. హైకోర్టుకి వెళ్ళారు, మరి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. ఏంటి ఎలా చూస్తారు ఒక భక్తుడిగా? ఫస్ట్ అయితే బాగానే ఉంది ఇక్కడ దర్శనం అంతా. ఈ రోజు వరకు బాగానే ఉంది. ఈ ఉత్సవాల్లో అవినీతి జరుగుతుందని చెప్తా ఉన్నారు, మీకు ఏమైనా కనిపించిందా? మాకు ఇప్పుడైతే ఏం కనిపించలేదు. అంటే అవసరం అంటారా? అంటే రాష్ట్రం నలుమూల నుంచి వస్తారు ఇక్కడికి భక్తులు. మీలాగా 1 అవర్ లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు మాకు గతంలో వచ్చారా? లాస్ట్ 10 సంవత్సరం వస్తుంది. ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం బాగానే ఉన్నాయి. మరి సార్ గత ఏదైతే ఈ విజయవాడ అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో, దేవి నవరాత్రుల పండుగలు జరుగుతూ ఉన్నాయో, దీనిపైన అంటే ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవాడ ఉత్సవ పేరుతో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో అవినీతి జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. అది కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక భక్తుడిగా మీరు ఎలా చూస్తారు? అమ్మవారు అన్నీ కూడా చూసుకుంటారు. సమాజం బాగుండాలని, ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు బాగుండాలని అమ్మవారు వేసిస్తారు. ప్రతిదీ కూడా అమ్మవారే నిర్ణయం తీసుకుంటారు. మిగిలిన వారందరూ కూడా తాత్కాలికమే తప్ప అంతకుమించి ఇంకేం లేదు. అంటే గతంలో కూడా చూసాం సార్, అంటే ఇదే విజయవాడ ఇదే కనకదుర్గ అమ్మవారి గుడిలో 3 వెండి విగ్రహాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం. లేదంటే కౌంటర్లో అవినీతి జరుగుతున్నటువంటి నేపథ్యాలు చూసాం. ఎక్కడ కూడా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అంటే దాని ప్రతిఫలం కూడా చూస్తూ ఇంకా ఇలానే కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆల్రెడీ గతంలో విగ్రహాలు పోవడం, తర్వాత దానికి సంబంధించిన దొంగను పట్టుకోవడం, ఆ దొంగను కోర్టులో ప్రవేశపెడతాం, ఆ వ్యక్తికి శిక్ష పడడం కూడా జరిగింది. విజయవాడ ఉత్సవ పేరుతో ఈ దేవి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదా, వీటిలో విజయవాడ ఉత్సవ పేరుతో ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉంది అని చెప్పి ఉత్సవాలు జరగకూడదు అని చెప్పి హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఒక భక్తుడిగా ఎలా చూస్తారు? పాలిటిక్స్ లో చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. చేసేవాళ్ళు ముందుకు వెళ్తా ఉండండి, వెనక్కి లాగేవాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారండి. ఇదైతే అంత అవినీతి జరగడానికి కూడా ఏం అవకాశం లేదు ఈ గవర్నమెంట్ లో నాకు తెలిసినంత వరకు. అలా చేయడం కరెక్ట్ కాదు. రాజకీయానికి హిందుత్వానికి కూడా ముడిపెడుతున్నారండి. అన్ని పాలిటిక్స్ అలా తీసుకెళ్లిపోతుంది, వ్యవస్థ అలా తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు విజయవాడ ఉత్సవం అని చెప్పి ఎంపీ గారు ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు కదా, అంటే ఏదో మైసూర్లో జరిగిన దాన్ని తీసుకొని అలా చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నారు. అయితే అందులో అవినీతి జరుగుతూ ఉంది. ఆ పేరుతో విజయవాడ ఉత్సవాలు కూడా దాంట్లో కలిపేసేసి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు జరగకూడదు అని చెప్పి. ఏంటి ఎలా చూస్తారు?
హైకోర్టులో పిటిషన్ వేసినంత మాత్రాన అది ఇంకా కోర్టు తీర్పు రాలేదు కదా. అవినీతి ఎందుకు జరుగుద్ది? ఇప్పుడు అవినీతి అంటే ఏంటి? నీ దగ్గర డబ్బు తీసుకుంటే అవినీతి, లేకపోతే 10 రూపాయలకి అమ్మేదాన్ని 30 రూపాయలు అమ్మితే అవినీతి. కొంత దేవుడు మాన్యం తీసుకొని దానికి సంబంధించి ఒక దేవుడి మాన్యం అంటే ఇప్పుడు మన పీడబ్ల్యూ గ్రౌండ్ అన్నది, ఆ గ్రౌండ్ని ఏం చేశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు. మనకి విజయవాడలో స్థలం లేదు, అది 45 ఎకరాల్లో స్థలం ఉంది. ఆ స్థలం ఉంటే మన వాళ్ళు ఏం చేశారు? ఆడ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఇప్పుడు దేవుడికి 45 లక్షలు వస్తుంది, ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో ఎగ్జిబిషన్ పెడితే ఒక 10 సంవత్సరాల మించి ఎగ్జిబిషన్ లేదు. ఇప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టి జనం అంతా కొంచెం ఇదిగా ఉంటుంది. అవినీతి అనేది ఎక్కడ ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా హిందువులను టార్గెట్ చేయడం కానీ, గతంలో ఇదే విజయవాడ గుడిలో 3 విగ్రహాలు పోతే దాంతో ఏమైనా పెద్దోళ్ళు అయిపోతారా అని చెప్పి మాట్లాడినటువంటి వీళ్ళు ఎండోమెంట్ మినిస్టర్గా ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండి దాని గురించి కనీసం స్పందించినటువంటి. వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మేసుకున్నాడు విగ్రహాలు. ఆయన అంటే ఆయన కాదు, ఆయన అనుచరులు వీళ్ళు ఎండోమెంట్లో అవినీతి ఎక్కువ చేసేసారు. ఏ డిపార్ట్మెంట్లో అయినా అవినీతి చేశారు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవినీతి లేదు, ప్రజలు కూడా సురక్షితంగా ఉండారు. గురుగారు మీ పేరు? మా పేరు విఠల్ అండి. మాది తెలంగాణ నుంచి వచ్చినాం. మాది సిరిసిల్ల జిల్లా. ఓకే, దర్శనం చాలా బాగా అయింది. తర్వాత అన్ని వసతులు చాలా బాగా చేశారు. క్యూ లైన్ కూడా బాగున్నది, అన్నప్రసాదం కూడా బాగున్నది, చాలా మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. పిటిషన్ చేసి అమ్మవారిని డెవలప్ కాకుండా, టెంపుల్ డెవలప్ కాకుండా అలా చేయడం అది బాగా తప్పు. అది నా ఉద్దేశంలోనైతే అది మంచి పద్ధతి కాదు. స్వామివారి అమ్మవారిని అయితే మంచిగా ఉండాలి, అందరికీ ప్రజలందరికీ మంచి జరగాలని మనం కోరుకుంటాము. అట్లా జరగాలని చెప్పి నేను అనుకుంటున్నాను. హిందూ దేవులను మనం వాళ్ళ పండుగలు ఎట్లా అయితే గ్రాండ్గా చేసుకుంటారో, మనం హిందువులు కూడా మా పండుగలు కూడా గ్రాండ్గా చేసుకునేందుకు వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళ పండుగలకు మన హిందువులు ఎలాగ సహకరిస్తుందో మన పండుగలకు కూడా వాళ్ళు కూడా సహకరించాలని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీకు ఎలా చూస్తూ ఉంటారు కదా, వార్తలు చూస్తూ ఉంటాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆయన పాలన మేము చూసాము. ఇదివరకు వచ్చినప్పుడు ఇంత మంచిగా అనిపించలేదు, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది సార్. అదైతే వాళ్ళ పాలన అయితే మాకు నచ్చలేదు సార్, ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది.